హే గాయ్స్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో మీరందరూ బాగా ఎదురు చూస్తున్న మన వెంటో వ్లాగ్ అయితే ఫైనల్లీ పార్ట్ 2 అయితే వచ్చేసింది. సో డెంటింగ్ పెయింటింగ్ కంప్లీట్గా కార్ మొత్తం అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా నోటీస్ చేసేది, ఫస్ట్ కార్ కొన్నప్పటి నుంచి అయితే ఇక్కడ ఒక డెంట్ ఉండేది కదా, అది ప్రాపర్గా డెంట్ పుల్లర్తో అయితే తీస్తారు. మాక్సిమం ఏంటంటే ఇట్లాంటి షార్ప్ ఎడ్జెస్ లైన్స్ మీద డెంట్ తీయడం అనేది కొంచెం కష్టం, టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే సరిగ్గా చేయకపోతే ఆ లైన్ అనేది సరిగ్గా కనిపించక ఖచ్చితంగా ఇక్కడ వర్క్ జరిగిందని చెప్పని పాయింట్ అవుట్ అవుతుంది. సో చూడండి, ఏ విధంగా చూసుకున్నా కానీ ఇక్కడ వర్క్ జరిగిందని చెప్పి అనేది మాత్రం అస్సలు ఉండదు. లైన్ కానీ అదంతా ప్రాపర్గా చేశారు. ఇక్కడే ఉండేది డెంట్ ఒకటి, నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఒక డెంట్ ఉండేది, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉండేది కదా, అది కూడా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇమీడియట్గా మనం నోటీస్ చేసేది అయితే కనుక ఈ అలాయ్ వీల్స్ అయితే గ్లాస్ బ్లాక్ చేపించేసాం మొత్తం 4. ఇదివరకు కూడా అదే ఉండేది, కాకపోతే ఏంటంటే ఈ ఒకదానికేమో హెవీ స్క్రాచెస్ అవన్నీ ఉన్నాయి కదా మనం కొన్నప్పుడే. ఇంకా నెక్స్ట్ మిగతా అలాయ్ వీల్స్కి ఏమో పెయింట్ వచ్చేయడం అట్లా అయింది కదా. సో అందుకని ఇంకా గ్లాస్ బ్లాక్ అలాయ్ వీల్స్ చేపించేసా. దీని ఫినిష్ అయితే అసలు చూడండి మీరే, మిర్రర్ ఫినిష్ అసలు ఎగ్జాక్ట్గా. చాలా కార్స్కి అలాయ్ వీల్స్ పెయింటింగ్ వేయించాను కానీ వీళ్ళు చాలా బాగా వేశారు, అసలు చాలా నచ్చింది నాకు వర్క్ అయితే. ఇంకా నెక్స్ట్ అదే పెయింట్ మన మిర్రర్ క్యాప్స్ కూడా వేయించేసా, అంటే రెండింటికి మ్యాచ్ అవ్వాలి కదా. లుక్ అయితే కనుక ఇప్పుడు మీరు చూడండి, మన విండో చాలా చేంజ్ అయితే అయిపోయింది. మోస్ట్లీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంది. ఆల్రెడీ ఫిలిమ్స్ వేయించేసాం కాబట్టి ఇప్పుడు పెయింట్స్ వేయించేసాం, డెంట్స్ స్క్రాచెస్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయినాయి. సో అలాయ్ వీల్స్ కూడా మళ్ళీ రీపెయింట్ చేయించాం కాబట్టి చూడండి చాలా మెరుస్తున్నాయి, చాలా ఫుల్ షైనీగా. సో ఇంకా ఫ్రంట్ బంపర్ కూడా పెయింట్ వేయించాల్సి వచ్చింది, ఎందుకంటే యాక్చువల్లీ ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్కి ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉండేది, అది కూడా కొన్నప్పుడే ఉండేది. సో దీనికి పెయింట్ వేయాలంటే దీనికి కూడా పెయింట్ వేస్తే బెటర్, లేకపోతే మ్యాచ్ అవ్వదు, మిస్ మ్యాచ్ అవుతాయి మొత్తం కలర్స్ అని చెప్తే ఇంకా అది కూడా వేయించేసాం. ఇంకా అట్ ద సేమ్ టైం అలాయ్ వీల్స్ ఈ రెండు కూడా వేయించేసాం కాబట్టి సేమ్ అటు సైడ్ లాగానే మిర్రర్ క్యాప్ కూడా సేమ్ పెయింట్. ఇంకా ఇవేం పెయింట్ ఏం వేయించలేదు, ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఈ స్క్రాచెస్ ఉన్నాయి కదా అని చెప్పని, అవి తెలుసుగా మనం 2K రబ్బింగ్ కాంపౌండ్ పెట్టి తీసేస్తామని చెప్పని. మేజర్గా చేంజ్ అయితే కనుక బ్యాక్ సైడ్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్లో రివర్స్ చేస్తుంటే లారీ టచ్ అయిందని చెప్పని. సో ఇక్కడ పెద్ద డెంట్ అయితే పడింది వోక్స్వ్యాగన్ లోగో దగ్గర. చూడండి ఆ వీడియోలో మీకే అర్థమవుతుంది, చాలా మేజర్ డెంట్ అయితే పడింది. కాకపోతే అసలు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది, డెంట్ పడింది అని చెప్పనే లేకుండా చూడండి ఎంత బాగా తీశారో డెంట్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి రీపెయింట్ చేసినప్పుడు ఈ మోనోగ్రామ్స్ కానీ లోగోస్ కానీ ఇట్లాంటివి అయినా సరే కొత్తవి వేయాలి. కాకపోతే ఏంటంటే ఆ టైం లేక ఇంక నేను అవేం కొనలేదు. సో ఇంక అందుకని చెప్పని ఇంక పాత ఇవే పెట్టించేసా ప్రెజెంట్ అయితే, టేప్ పెట్టి. అందుకని ప్రాపర్గా లేదు ఫిట్టింగ్, అదంతా కొంచెం బాగాలేదు అసలు. ఇవి యాక్చువల్లీ మార్చుదాం అని చెప్పని నాకు ఎప్పటి నుంచో ఉంది. చూడండి ఇది కూడా వచ్చేస్తుంది, ఇక్కడ కింద కూడా బ్రోక్ అయిపోయి ఉన్నాయి అది కొన్నప్పటి నుండే. సో ఇంకా అవన్నీ చేంజ్ చేయాలి. ఇంకా ఈ TDI ఇది కూడా ఈ ఐలో కూడా ఫేడ్ అయిపోయింది రెడ్ కలర్, అది కూడా అలైన్మెంట్ కూడా సరిగ్గా లేదు. సో ఇవన్నీ లోగోస్ ఇవన్నీ చేంజ్ చేసేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటా ఉన్నాను. సో ఇది ఒకటే. సో టోటల్గా మన కార్కి అయితే కనుక ఎన్ని ప్యానల్స్ పెయింట్ అయింది, ఎలా ఉంది క్వాలిటీ, అసలు వర్త్ ఇట్టా కాదనేది ఇప్పుడు ఈ వ్లాగ్లో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి మీరు, అసలు కలర్ మ్యాచ్ 100% అయింది. చూసారా, ఇది నాన్ రీపెయింటెడ్, మనం ఇది పెయింట్ చేయించలేదు, ఈ 2 డోర్సే పెయింట్ చేయించాం. ఇక్కడ కూడా అసలు మీకు ఏ డిఫరెన్స్ అనిపించదు, రియల్లో అయితే 1% కూడా డిఫరెన్స్ కనిపించట్లేదు నాకైతే. సో చూడండి 4 ప్యానల్స్లో ఏమన్నా కలర్ మిస్ మ్యాచ్ కానీ ఏదన్నా ఉందా, అస్సలు లేదు. రియల్లో ఇంకా చాలా బాగుంది. మేబీ కెమెరాలో అది అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ. సో మనం ఇప్పుడు రీపెయింట్ చేయించిన పార్ట్స్ అయితే కనుక ఫ్రంట్ బంపర్ ఒకటి, లెఫ్ట్ ఫెండర్ ఒకటి, రైట్ 2 డోర్స్ అండ్ ట్రంక్, అట్ ద సేమ్ టైం రేర్ బంపర్, ఇవన్నీ అయితే రీపెయింట్ చేయించేసాం. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనం కాళ్ళు ఇలా లోపల పెట్టి తీస్తే అట్లా ఉంటాం కదా. సో ఇక్కడ ఒక మొత్తం పెయింట్ పోయి మొత్తం లోపల మెటల్ అయితే కనిపిస్తూ ఉండేది. సో అది కూడా నేనేం చెప్పకుండా వాళ్ళే పెయింట్ చేసి ఇచ్చేశారు. సో అదొక మంచి విషయం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం ఏంటంటే అన్ని పార్ట్స్ కూడా డిస్మాంటిల్ చేసి కార్కున్న ఈ పార్ట్స్ అన్ని డిస్మాంటిల్ చేసేసి వాళ్ళు వర్క్ అయితే చేస్తారన్నమాట. ఇంక్లూడింగ్ ఫ్రంట్ బంపర్ కానీ డోర్స్ కానీ ఏదన్నా మీరు ఈ పిక్స్లో చూడండి మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే ఎందుకు అలా రిమూవ్ చేస్తారంటే, రిమూవ్ చేయకుండా చేస్తారనుకోండి ఈ పెయింట్ వెళ్ళి ఇంకో పార్ట్స్ మీద పడడం. ఇప్పుడు సపోజ్ ఇట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళు రిమూవ్ చేయకుండా వేసేస్తే వీటి మీద పెయింట్ పడిపోవడం, ఇంకో పక్కన పార్ట్స్ మీద పడిపోవడం అట్లా ఉంటుంది. అది కూడా ఏంటంటే వాళ్ళు పెయింట్ వేసేది కూడా మాస్కింగ్ చేసేసి క్లీన్గా అలాయ్ వీల్స్కి కూడా చూడండి మాస్కింగ్ మొత్తం టేప్ పెట్టేసి అసలు టైర్స్కి కానీ ఏది కాకుండా ఓన్లీ అలాయ్ వీల్ వరకే పెయింట్ కొట్టారు. మీరు ఇక్కడ చూడండి ఎడ్జెస్లో ఇట్లాంటివి నేను చాలా పారామీటర్స్ చెక్ చేశాను అనమాట. ఏమన్నా ఆరెంజ్ పీల్ ఉందా చూడండి, ఆరెంజ్ పీల్ అసలు మీకు ఎక్కడా కనిపించదు, చాలా క్రిస్టల్ క్లియర్గా OEM ఎట్లా వస్తుందో పెయింట్ ఆ లెవెల్లో ఉంది. ఇది నాన్ రీపెయింటెడ్, అసలు కంప్లీట్తో పాటు వచ్చింది. ఇదేమో మనం రీపెయింట్ చేయించింది, ఏ విధమైన డిఫరెన్స్ కనిపించదు.
సో ఇప్పుడు వ్లాగ్ అయితే డ్రైవింగ్ చేస్తాను, మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. నేను ఎన్నో ప్లేసెస్లో ఎన్నో గ్యారేజెస్లో డెంటింగ్ చేపించాను, పెయింటింగ్ చేపించా. ఒక్కొక్కసారి ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ పార్ట్లో చెప్పినట్టుగానే వర్క్ బాగుంటే ప్రైస్ చాలా హై ఉండిద్ది, ప్రైస్ లో ఉంటే వర్క్ అస్సలు బాగోదు. ఇప్పుడు జనరల్గా నార్మల్గా చాలా మంది కాస్త ప్రీమియంగా పెయింటింగ్ వేయాలంటే కనుక పర్ ప్యానల్ ఈజీగా మినిమం 2500 3000 అయితే తీసుకుంటారు. కొంతమంది 5000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. టోటల్ బాడీ అనుకోండి 10,000 కి చేసే వాళ్ళు ఉన్నారు, 1 lakh కి చేసే వాళ్ళు ఉన్నారు, 2 lakhs కి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి ఇంత డిఫరెన్స్ ఉంది, 10,000 ఎక్కడ 2 lakhs ఎక్కడ అని చెప్పి అనుకుంటున్నారా? చాలా సింపుల్, ఏం లేదు. వాళ్ళు యూజ్ చేసే పెయింట్ క్వాలిటీ కానీ డెంటింగ్, ఇప్పుడు నార్మల్ గా ఓల్డ్ మెథడ్ ఏంటంటే ఇట్లా హ్యామర్ తో లేకపోతే ఒక మెటల్ పార్ట్ పెట్టేసి అట్లా డెంటింగ్ చేస్తారనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ఏంటంటే డెంట్ పుల్లర్ తో, అంటే ఏంటంటే అసలు చాలా మైన్యూట్ డెంట్ కూడా డెంట్ పుల్లర్ తో ఇట్లా పెట్టి ఇట్లా లాగుతారనమాట. అది పుల్ అనేది అవుతుంది. సో అట్లా చేస్తారనమాట. దానికి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ వర్క్ కి ఎక్స్పెన్సివ్ గానే ఉండిద్ది ప్రైస్ కూడా. ఇప్పుడు మీకు కింద చూపించాను కదా బార్డర్ లైన్ మీద షార్ప్ ఎడ్జ్ మీద, దాని మీద అనేది సరిగ్గా చేయలేదనుకోండి, నార్మల్ గా ఇప్పుడు కన్వెన్షన్ వేలో హ్యామర్ తో అట్లా చేస్తారనుకోండి, ఏమైంది ఖచ్చితంగా అది అంత నీట్ గా అనేది ఉండదు. ఆ వర్క్ చీప్ వర్క్ అని చెప్పని ఎక్స్పర్ట్స్ ఎవరిని చూస్తే ఈజీగా చెప్పేస్తారు అది చీప్ వర్క్ చేశారు, ఇది డెంటింగ్ ఇక్కడ సంథింగ్ ఏదో రాంగ్ అయింది, ఇక్కడ ఏదో ప్యానల్ సంథింగ్ ఏదో యాక్సిడెంట్ ఏదో ఇన్వాల్వ్ అయింది, అట్లా చెప్పేస్తారు ఈజీగా. సో అట్లా ఏంటంటే వీళ్ళు డెంట్ పుల్లర్ తో యూజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే పెయింట్ మెటీరియల్ కూడా చాలా క్రూషియల్. వాళ్ళు వాడే గన్ కానీ ఇట్లా చాలా పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పెయింట్ బూత్లో వేస్తున్నారా, లేకపోతే రోడ్డు మీద కొట్టేస్తున్నారా, లేకపోతే ఓపెన్ ఏరియాలో పెయింట్ చేస్తున్నారా అనేది. ఇప్పుడు ఓపెన్ ఏరియా లేకపోతే రోడ్డు మీద రోడ్ సైడ్ కొట్టేశారనుకోండి, దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకు కనిపించకుండా బయట చాలా మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ ఎన్నో ఉంటాయి. అవన్నీ వచ్చేసి ఏమవుతాయి, ఈ పెయింట్ కి అతుక్కుపోతాయి. ఇప్పుడు మామూలుగా మనం పెయింట్ వేసినప్పుడు ఇట్లా టచ్ చేస్తే మన ఫింగర్ ప్రింట్స్ ఎట్లా పడతాయి, సేమ్ అట్లాగే అట్లా టచ్ అయిపోయి మొత్తం ఆ మరకల్లాగా చుక్కల్లాగా మొత్తం హార్డ్ శాండ్ టెక్స్చర్ లాగా అయిపోయింది అనమాట. పెయింట్ అనేది పట్టుకుంటే స్మూత్ ఉండదు. చాలా మంది ఏం చెప్తారంటే టెఫ్లాన్ లో కట్ చేసేస్తాం, పెయింట్ కట్ చేసినప్పుడు అప్పుడు స్మూత్ అయిపోయింది అంటారు. కానీ అవ్వదు. ఎందుకంటే నా 777 లారాకి ఇట్లాగే నేను గుంటూరులో ఒక చాట్ చేపించా, రేటింగ్ బాగుంది, అన్ని బాగుంది అని చెప్పని ట్రై చేశా. జస్ట్ ఒక్క ఫెండర్ ఒక్కటేలేండి, చిన్న డెంట్ పడితే దానికి చేపించాను. చూస్తే అసలు వరస్ట్. ఇప్పుడు దానివల్ల నేను మళ్ళీ రీపెయింట్ చేయించాల్సి వస్తుంది. అప్పుడు ఒక 2 days టైం వేస్ట్, మనీ వేస్ట్. ఈ ప్రైసింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఎట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్స్ లైక్ పెయింట్, క్లియర్ కోట్, లేకపోతే ఆ పుట్టి, లేకపోతే డెంట్ పుల్లర్ యూజ్ చేస్తున్నారా, అట్లా ఎక్విప్మెంట్ మెటీరియల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంకా పెయింట్ బూత్ లో చేస్తున్నారా ఏంటనేది, ఇంకా ఎక్స్పర్ట్ వాళ్ళు ఎంత బాగా పెయింట్ చేయగలరు అనేది ఏంటనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది కంప్లీట్ గా మనం చెప్పలేం అనమాట. పర్ 1000 rupees కి ఒక ప్యానల్ కి పెయింట్ చేసే వాళ్ళు ఉన్నారు, 5000 చేసే వాళ్ళు ఉన్నారు, 10,000 పర్ ప్యానల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకేంటంటే మన ఇంట్రెస్ట్ ని బట్టి మనకి 1000 rupees ది ఓకే చాలు, మనకి జస్ట్ పెయింట్ కొట్టారనుకుంటే 1000 rupees లో చేయించుకో. లేదు నాకు కంపెనీ వాడు ఇచ్చేదానికన్నా ఒక OEM కన్నా ఎక్కువ ఉండాలంటే కనుక అప్పుడు మనం ఖచ్చితంగా మంచి వాళ్ళకే ఇవ్వాలి. ఎన్ని పార్ట్స్ రీపెయింట్ చేశారంటే టోటల్ గా 6 parts కి అయితే రీపెయింట్ చేశారు. 2 doors, 2 bumpers, రేర్ ట్రంక్ అండ్ లెఫ్ట్ ఫెండర్ ఒకటి, ఇన్ని పార్ట్స్. ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కాకుండా అయితే కనుక alloy wheels 4 అండ్ మిర్రర్ క్యాప్స్ 2, అవి గ్లాస్ బ్లాక్. సో ఏంటంటే వీళ్ళు పెయింటింగ్ ఇవన్నీ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రాగా కాంప్లిమెంటరీగా నాకు ఫుల్ బాడీ పాలిష్ ఒకటే, వాటర్ వాష్ ఒకటే, నెక్స్ట్ ఇంటీరియర్ మొత్తం కూడా వాక్యూమ్ చేసి నీట్ గా ఇచ్చారు. సో అది కూడా ఫ్రీయే మొత్తం అన్నిటికి కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ బయట సపోజ్ నేను ఎస్టిమేషన్ వేసాను, ఒకళ్ళని హైదరాబాద్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాను, మొత్తం పిక్స్ పెట్టి అసలు ఎగ్జాక్ట్ గా ఈ పెయింట్, ఈ కలర్, ఇవి చేయాలని చెప్పని సేమ్ వర్క్ అడిగితే ఎస్టిమేషన్ వాళ్ళు 28,000 ఇచ్చారు. సేమ్ ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే చేపించానో ఆ బ్రదర్ పేరు వచ్చేసరికి అవినాష్ అనమాట. నా దగ్గర చేపించినప్పుడు అరౌండ్ ఒక 21,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. సేమ్ నేను కార్ తీసుకెళ్లి చూపించిన తర్వాత కూడా అదే ఎస్టిమేషన్ ఓకే అన్నారు. కానీ ఇంకా చెప్పాలంటే క్యాలిపర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తారంట. కాకపోతే నేను అడగడం మర్చిపోయాను, ఇంకా బ్రదర్ కూడా కొంచెం బిజీలో ఉండి నన్ను అడగలేదు నా పెయింట్ ఏమన్నా ఏమంటారా క్యాలిపర్స్ అని చెప్పని. సో క్యాలిపర్స్ తో పాటు పెయింట్ 21,000 అయితే అయ్యింది. క్యాలిపర్ పెయింట్స్ నేను నెక్స్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు వేపిస్తాను. డెలివరీ టైమ్ లో చిన్న పెయింట్ రియాక్షన్ అయితే అయింది ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్ కి. దానివల్ల మళ్ళీ నన్ను ఆపి ఒక 2-3 hours కూర్చోబెట్టి మళ్ళీ పెయింట్ వేసి, అసలు యాక్చువల్ గా అది నోటిసబుల్ కాదు, అసలు అవసరం లేదు, కాకపోతే సో వాళ్ళు సాటిస్ఫాక్షన్ తో ఇవ్వాలని చెప్పని మళ్ళా రీపెయింట్ చేసి ఎక్స్ట్రాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది మొత్తం ఎక్స్ట్రాగా రీపెయింట్ చేసి నాకు డెలివరీ ఇచ్చారు. మళ్ళీ దానికి హీట్ పెట్టి ప్యానల్ కి ఇవన్నీ మల్టిపుల్ స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. వీళ్ళు పెయింటింగ్ అయితే జస్ట్ పెయింట్ వేసాం, గన్ తో స్ప్రే చేసాం, అయిపోయింది, డెలివరీ ఇచ్చేసాం అని కాకుండా ప్యానల్ ఎంత థిక్నెస్ ఉంది, ప్యానల్ అసలు ఎంత హీట్ మెయింటైన్ అవుతుంది, పెయింట్ ఇప్పుడు సపోజ్ బయట క్లైమేట్ చూడండి ఫుల్ రైనీ లాగా ఉంది కదా, మొత్తం క్లౌడీగా. సో ఏంటంటే అట్లాంటి టైము బ్లెండింగ్ ఎట్లా చేయాలి, సమ్మర్ టైంలో హీట్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి. నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను చేయించిన వాళ్ళందరి దగ్గర కూడా బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీతో చేయించారు. పెయింట్ బూత్లో ప్రాపర్ క్రోమాక్స్ పెయింట్ యూజ్ చేసి, ఇందాక చెప్పడం మర్చిపోయాను, పెయింట్ మెటీరియల్లో
క్రోమాక్స్, గ్లాస్ రేట్, ఇట్లా నిపోన్, అట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. క్రోమాక్స్ అనేది చాలా మంచి కంపెనీ. అట్లా పెయింట్ ఇది కూడా మన క్వాలిటీ ఆఫ్ వర్క్ డిపెండ్ అయి ఉంటుంది. మనకి ప్యానల్ మీద ఎంత ఫినిష్ వచ్చింది ఏంటనేది. క్రోమాక్స్ అనేది చాలా మంచి కంపెనీయే. ఆ పెయింట్ యూస్ చేశారు ఇప్పుడు మన వెంటోకి మొత్తం అన్ని ప్యానల్స్ కానీ లైవిల్స్ కానీ ఏదన్నా. వాళ్ళ దగ్గర 100% వర్తే అసలు వర్క్ చేయించుకోవడం అయితే కనుక. సో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ లొకేషన్, ఇంకా నేము, ఇంకా ఫోన్ నెంబర్ అంతా మొత్తం. ఇదేం ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. జస్ట్ నేను నా ఓన్ కార్కి నేను టెస్ట్ చేయించుకున్నా. ఓకే, పర్ఫెక్ట్ అయ్యింది, సక్సెస్ అయినప్పుడే మీకు షేర్ చేస్తానన్నాను. సక్సెస్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వర్క్ అయితే ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్. 21,000కి ఫుల్గా వర్త్ ఇట్టే. ఇంకా మైన్యూట్ అని ఉంటే వాళ్ళే చేసేస్తున్నారు. మన కార్ మొత్తం కంప్లీట్గా చూసి. ప్రమోషన్ అయితే కాదు, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ ఒకసారి మీకు ఏమన్నా డెంటింగ్ పెయింటింగ్ ఏమన్నా రిలేటెడ్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. బయట కూడా ఒకసారి కనుక్కోండి, ఎస్టిమేషన్ ఇప్పించుకోండి. మీకు వాళ్ళ వర్క్, వాళ్ళ ప్రాసెస్ అదంతా నచ్చితే కనుక ఎస్టిమేషన్తో పాటు వాళ్ళ దగ్గరికి ఇచ్చి ఒకసారి చూడండి. మీరు కూడా నేను చెప్పింది అయితే 100% మొత్తం వర్తే అసలు 100% వాళ్ళ దగ్గర అయితే కనుక. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా నెంబర్ ప్లేట్స్ ఒకటి, ఇంకా వినాయకుడి బొమ్మ ఇక్కడ ఒకటి వేపిస్తాను కదా, అదొకటి, ఇంకా ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కవర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఇంకోటి నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను ఫస్ట్ వ్లాగ్ నుండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి 2-3S వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో మెన్షన్ చేస్తున్నాను. బట్ అయినా కానీ అడుగుతా ఉన్నారు కొంతమంది కామెంట్స్లో అట్లా. సో ఇక్కడ నుంచి వీడియోలో కూడా మెన్షన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇంకోటి, మీరు సబ్స్క్రైబ్ అయితే చాలా మంది చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను తెలుగులో, ఎవరు ఇవ్వండి. సో మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇస్తాను. నేను ఒక్క సెకండ్ కూడా నేను ఎక్కడ వేస్ట్ అయితే చేయను. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను వ్లాగ్ అయితే కనుక. ఇట్లాగే మన కార్స్ని, మన ఛానల్ని అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.